రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఆరాట పడేవారిగా మనం ఉండాలి. మారు మనసు కలిగి రక్షణ తీసుకొని దేవుని మందిరానికి వస్తున్నామంటే, దేవుని నమ్ముకున్నామంటే మనతో పాటు మరి కొందరిని మనం దేవుని సన్నిధానంలోకి నడిపించేవారిగా, ఇతరుల పట్ల బాధ్యత కలిగి వాళ్ళని రక్షించి దేవుని మందిరానికి తీసుకొచ్చేవారిగా ఉండాలి. సువార్త చెప్పేవారిగా, దేవుని పరిచర్య అందు, దేవుని సన్నిధి అందు బహు నమ్మకంగా ఉండి ఇతరుల పట్ల బాధ్యత కలిగి మనం ఉండాలి. ఆత్మల రక్షణ కొరకు వారికి సువార్త చెప్పి, దేవుని గురించి వారికి ఏదో ఒకటి చెప్పి, వారికి మంచి మాటలు, దేవుని మాటలు చెప్పి వారిని కూడా రక్షణలోనికి నడిపించే వారిగా ఉండాలి. అటువంటి ఆత్మీయ దాహం మనం కలిగి ఉండాలి అని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ దేవుని కోసం దప్పికొనాలి, రెండోది నీతి కొరకు దప్పికొనాలి, వాక్యం కొరకు దప్పికొనాలి, నాలుగవది ఆత్మల రక్షణ కోసం